హలో ఎవ్రీవన్. ఎన్సీఆర్టీ సుప్రీంకోర్టుకి అన్కండిషనల్ అండ్ అన్క్వాలిఫైడ్ అపాలజీ ఇష్యూ చేసింది. ఎందుకు ఇష్యూ చేసింది? లెట్ us లుక్ ఇన్ టు ద టాపిక్. ఎన్సీఆర్టీ తన క్లాస్ 8 టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ అనే టెక్స్ట్ బుక్లో ఒక చాప్టర్ ఇంక్లూడ్ చేసింది, ద రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ అవర్ సొసైటీ. సో ఈ చాప్టర్లో ఒక సబ్ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసింది అండర్ ద నేమ్ కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ. ఈ టాపిక్లో ఎన్సీఆర్టీ ఏం మెన్షన్ చేసిందంటే 2017 అండ్ 2021కి మధ్యలో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి జ్యుడిషియరీ మీద ఇంటర్నల్గా, అండ్ దాంతోపాటు జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన కరప్షన్ అండ్ మిస్కాండక్ట్ అనేవి వ్యవస్థల మీద పీపుల్కి ఉన్న నమ్మకం అంటే ఇన్స్టిట్యూషన్స్ మీద పబ్లిక్ ట్రస్ట్ని బ్రేక్ చేస్తాయి, అండ్ వీటితో పాటు కేస్ బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి జ్యుడిషియరీలో అని కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేసింది. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా తీసుకుని క్రిమినల్ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసింది ఎన్సీఆర్టీ డైరెక్టర్ పైన అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ పైన. సుప్రీంకోర్టు ఎసెన్షియల్గా ఏం చెప్పింది అంటే, మీరు కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ అని ఒక సెపరేట్ టాపిక్ మెన్షన్ చేశారు కదా, వై నాట్ కరప్షన్ ఇన్ ఎగ్జిక్యూటివ్ అండ్ వై నాట్ కరప్షన్ ఇన్ పాలిటిక్స్, బిజినెస్ ఎట్సెట్రా, ఎందుకు మీరు జ్యుడిషియరీనే పాయింట్అవుట్ చేశారు? మీరు వచ్చిన కంప్లైంట్స్ గురించి చెప్పారు కానీ ఇంటర్నల్గా తీసుకున్న డిసిప్లినరీ యాక్షన్స్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అండ్ సుప్రీంకోర్టు ఇంకో స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే, మీరు క్లాస్ 8 టెక్స్ట్ బుక్లో ఇంక్లూడ్ చేశారు అంటే అంత యంగ్ ఏజ్లో స్టూడెంట్స్కి ఇలాంటి పాయింట్స్ని మీరు ఎక్స్పోజ్ చేస్తే ఇన్స్టిట్యూషన్ మీద వాళ్ళకు కూడా ఎలాంటి ట్రస్ట్ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు. సో దిస్ లీడ్స్ టు ఎరోజన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్ పైన. లాస్ట్లీ ఏం చెప్పిందంటే, జస్టిస్ జోయిమాల్య బాగ్చి ఆయన ఏమన్నారంటే, మీరు సుప్రీంకోర్టు ప్లే చేసిన పాజిటివ్ రోల్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్ని ప్రొటెక్ట్ చేయడంలో కానీ, కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని అప్హోల్డ్ చేయడంలో కానీ జ్యుడిషియరీ ఎంత కీ రోల్ ప్లే చేసింది అని ఎందుకు మెన్షన్ చేయలేకపోయారు అని చెప్పి క్వశ్చన్ చేశారు. సో యాజ్ అ రెస్పాన్స్ ఎన్సీఆర్టీ సర్క్యులేషన్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ని విత్డ్రా చేసుకుని సుప్రీంకోర్టుకి అన్కండిషనల్ అండ్ అన్క్వాలిఫైడ్ అపాలజీ ఇష్యూ చేసింది. థ్యాంక్ యూ.